ఎం ధర్మరాజు ఎంఏ అప్పుడెప్పుడో వచ్చిన ఈ సినిమాలో మోహన్ బాబు క్యారెక్టర్ మనందరికీ గుర్తుండే ఉంటుంది. సేమ్ అలాంటి క్యారెక్టర్ను ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పోషిస్తున్నారు. తనకి రాజకీయ జీవితం ఇచ్చిన సీనియర్ నేతను అధఃపాతాళానికి తొక్కేయాలని చూశాడు. ఆ ఎమ్మెల్యే కుయుక్తులను ఆ సీనియర్ నేత ఎలా ఎదుర్కొన్నాడు? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఎవరా సీనియర్ నేత? కందుకూరు నియోజకవర్గం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో హుందా రాజకీయాలకు పెట్టింది పేరు. 2024లో కందుకూరు నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా ఇంటూరు నాగేశ్వరరావు గెలిచారు. టీడీపీ ఆవిర్భావం నుంచి కందుకూరు నియోజకవర్గంలో అత్యంత సీనియర్ నాయకుడిగా ఉన్న దివి శివరాం అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఇంటూరి నాగేశ్వరరావు గెలుపుకు అహర్నిశలు కృషి చేశారు. ఇంటూరి నాగేశ్వరరావు ఎమ్మెల్యే అయ్యాక సీన్ మారిపోయింది. సీనియర్కు ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా ఇవ్వకుండా ఎమ్మెల్యే ఇంటూరి పూర్తిగా పక్కన పెట్టేశారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు దివి శివరాం కుటుంబాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు టార్గెట్ చేశారన్న ప్రచారం కందుకూరు నియోజకవర్గంలో సాగుతోంది. నియోజకవర్గంలో పార్టీ తరఫున నిర్వహించే ఏ కార్యక్రమానికి పిలుపు రాకపోవడంతో దివి శివరాం సైతం పార్టీకి దూరంగా ఉంటున్నారని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. ఇంటూరి నాగేశ్వరరావును ఎమ్మెల్యేగా గెలిపిస్తే తన కుటుంబం ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న ఎమ్మెల్యేకి షాక్ ఇస్తూ దివి శివరాం రాజకీయం మొదలుపెట్టారు. దివి కుటుంబం వారసుడిగా తన అన్న కొడుకు రవీంద్ర చౌదరిని నియోజకవర్గానికి పరిచయం చేశారు. కందుకూరు శివార్లో కొత్త ఇల్లు కట్టుకొని ఆ ఇంటి గృహప్రవేశానికి కార్యకర్తలతో పాటు నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు అందరినీ ఆహ్వానించారు. అంగరంగ వైభవంగా తన వారసుడి రాజకీయ ఆరంగేట్రాన్ని ప్రకటించారు. ఇప్పటిదాకా నియోజకవర్గంలో తనకు ఎదురు లేదని విర్రవీగుతున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి మింగుడు పట్టం లేదుట. దివి శివరాం చేస్తున్న రాజకీయంతో నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్ట దిగజారిపోతుందంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేశాడట. ఇంటూరి ఫిర్యాదుని అధిష్టానం పట్టించుకోలేదని టీడీపీలో టాక్. ఇంటూరి నాగేశ్వరరావు నియంతృత్వ ధోరణి, నియోజకవర్గంలో దివి శివరాం రాజకీయ జీవితం తెలుసు కాబట్టే ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఫిర్యాదు బుట్టదాఖలైందని శివరాం వర్గీయులు అంటున్నారు. రవీంద్రనాథ్ చౌదరి కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వస్తారని శివరాం బహిరంగంగా చెబుతూ ఉండటంతో నాగేశ్వరరావుకు నిద్ర పట్టడం లేదుట. ఎమ్మెల్యే ఇంటూరిపై అవినీతి ఆరోపణలు, ఏకపక్ష ధోరణిపై విసుగెత్తిన కార్యకర్తలు కూడా దివి శివరాంకు మద్దతుగా నిలుస్తున్నారన్న ప్రచారం కందుకూరు నియోజకవర్గంలో సాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.